బ్లడ్ లో 100% విషమా? మరి అమ్మాయి ప్రాణాలతో ఎలా ఉంది? మనిషిలో ఇంత విషయం ఎలా ఉంది? తను ప్రాణాలతో ఎలా ఉంది? ఇట్స్ ఎ మిరాకిల్. బ్లడ్ టెస్ట్ చేసావా? ఎందుకు ఇంత లేట్ అవుతుంది? అసలు ఏం చేస్తున్నావయ్యా? సార్ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. సార్ ఏమిటది? జేకే హాస్పిటల్ నుండి O-2 బ్లడ్ వచ్చింది. ఓకే గుడ్. దేవకి, నాగేశ్వరి గురించేనా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? నీ తమ్ముడేం చెప్పాడే? నాగేశ్వరి ఎక్కడుందో తెలుసుకున్నాడా లేదా? తెలుసుకున్నాడు. మరి తెలుసుకుని ఉంటే చంపి పారమని చెప్పుండొచ్చుగా. ఇన్నాళ్ళు దానికి మృత్యువుని నేనే అనుకుంటూ ఉండేదాన్ని. కానీ మృత్యువే దాని గుప్పెట్లో ఉందేమోనని అనుమానంగా ఉంది. వాడు నాగేశ్వరిని వెతకడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వాడి చుట్టూ అమానుషమైన సంఘటనలు జరుగుతున్నాయట. అమానుషమైన సంఘటనలా? వాడు నాగేశ్వరి ఆచూకీ తెలుసుకుని వెళ్తుంటే వాడికి పత్రికలో వాడి మరణ వార్త కనిపించిందట. వాడి మోటార్ బైకు చిన్న బొమ్మ అయిపోయింది. గతంలో ఇలాగే ఫారెస్ట్ ఆఫీసర్ జీపు కూడా బొమ్మ అయిపోయిందని నాగేశ్వరి నాతో చెప్పింది. అయ్యో, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ అయినట్టే వీడి కూడా ఏదైనా అవుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. భయపడకు, వాడంత సులభంగా చావడు. పాపి చిరాయు అంటారు కదా. నేనిప్పుడు ఆలోచిస్తోంది నాగేశ్వరిని ఎలా పట్టుకోవడం అనే దాని గురించి. విశ్వానికి చెప్పావుగా, వాడు చూసుకుంటాడు లేవే. పూర్తిగా వాడి మీదే వదిలేస్తే లాభం లేదమ్మా. మనము ప్రయత్నించాలి. నాగేశ్వరి ఇప్పుడు ఎక్కడుందని విశ్వం చెప్పాడు? దుర్గ సముద్రంలో. అయితే నాగేశ్వరి మన చేతి చిక్కినట్టేనే. ఎలా? దుర్గ సముద్రం ఎవరి ఊరు అనుకుంటున్నావు? మన మైత్రి ప్రేమించారని చెప్పింది అబ్బాయి అశోక్ వాళ్ళ ఊరు. ఎలాగో వాళ్ళిద్దరికి మనం పెళ్లి చేయాలనుకుంటున్నాం కాబట్టి సంబంధం మాట్లాడటం కోసం ఆ ఊరు వెళ్ళినట్టు వెళ్ళి నాగేశ్వరిని వెతుకుదాం. అప్పుడు మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. ఇన్నాళ్లకి అద్భుతమైన ఆలోచన చెప్పావమ్మా. వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేయి. అలాగే. హలో, ఎవరండి? హలో, నేను ల్యాబ్ టెక్నీషియన్ శ్రీను మాట్లాడుతున్నాను. డాక్టర్ గారితో అర్జెంటుగా మాట్లాడాలి. ఒక్క నిమిషం సార్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీను మీతో అర్జెంటుగా మాట్లాడాలట. ఆపరేషన్ కన్నా అర్జెంటా? తర్వాత మాట్లాడమని చెప్పు. ఓకే సార్, తర్వాత మాట్లాడతా అన్నారు. డాక్టర్, మా అబ్బాయికి. భయపడవలసిందేమీ లేదు, హీ సేఫ్. రండి, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కాకపోతే గొంతు పోయటం వలన అతను మాట్లాడలేడు. అంటే? నోనో, గొంతు పోయే ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే మాట రావటానికి కొన్నాళ్ళు పడుతుంది, అంతే. లావణ్య, డాక్టర్ గారు ఏరి? ఆపరేషన్ అయిపోయిందా? అయిపోయిందండి.
డాక్టర్ గారు రూమ్ లో ఎవరితోనూ మాట్లాడుతున్నారు. సరే. అతను ఒక గంటలో స్పృహలోకి వస్తాడు. అప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, నేను శ్రీను సార్. నువ్వా? ఏమిటో చెప్పవయ్యా. ఏదో చెప్పాలని తెగవాలు చేస్తున్నావు. సార్, నేను ఇప్పుడు మీకు చెప్పబోయే నిజాన్ని ఖచ్చితంగా మీరు నమ్ముతారు కదా? ముందు చెప్పవయ్యా. నమ్ముతానో లేదో తర్వాత చెప్తాను. సార్, నేను ఇందాక ఏమిటో త్వరగా చెప్పవయ్యా. బ్లడ్ టెస్ట్ చేస్తుంటే సార్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. ఇదేమిటి తాళం వేసింది? బయటికి వెళ్ళారేమోనమ్మా. పక్కన ఎవరైనా ఉంటే అడిగి చూద్దాం పద. ఏమండి, సత్యనారాయణ గారు ఇల్లేదేనా? అవునండి. తాళం పెట్టిందే, ఇంట్లో ఎవరు లేరా? మీరెవరు? వాళ్ళ బంధువులం. అయితే మీకు ఈ విషయం తెలియదన్నమాట. ఏ విషయం? సత్యనారాయణ గారి అబ్బాయికి ఎవరో పీకి తగ్గోసారట, హాస్పిటల్లో చేర్పించారు. ఇలా జరిగింది? అమ్మా, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. మనకి మన మైత్రి జీవితం ముఖ్యం. అశోక్ ఎలాగైనా కాపాడుకోవాలి. పద పద. మేడం, ప్లీజ్ పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు. బయట కూర్చోండి. మీరేం భయపడకండి. మీ పెళ్ళికి నేను అడ్డురాను. అసలు నేను వచ్చింది దైవ కార్యం మీద. మధ్యలో మీ అమ్మ నాన్న ఏదేదో ఊహించుకొని ఇలా చేశారు. నేను బయలుదేరుతాను. మీ అమ్మా నాన్నల్ని ఓదార్చడానికి ఎవరూ లేరని నన్ను ఉండమంటున్నారా? క్షమించండి, నేను మీ అందరికీ భారంగా ఉండదలుచుకోలేదు. పరిస్థితుల్ని వాళ్లే అర్థం చేసుకొని ధైర్యంగా ఉంటారు. సరే, మీరు కాస్త కోలుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆ తర్వాత నా దారి నేను వెళ్ళిపోతాను. నిజంగా ఉంటాను. మీ అమ్మ నాన్న నాకు 3 పూట్ల భోజనం పెట్టారు. ఆ రుణం తీర్చుకుని వెళ్తాను. అశోక్ గారు ఆఫీస్కి ఫోన్ చేసి లీవ్ చెప్పాలి. ఫోన్ నంబర్ ఇవ్వండి. ఏమండి? ఇమీడియట్గా డాగ్ స్క్వాడ్ని పంపించండి. అలాగే ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ని కూడా పంపించండి. ఓకే ఓకే, క్విక్. చూడు, బాడీని ఇప్పుడే పోస్ట్ మార్టం పంపొద్దు. ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేయాలి. ఓకే ఓకే సార్. సార్. ఎస్. హలో సార్,
అలాగే సార్. డాగ్స్ ఫోర్స్ వస్తున్నాయి సార్. ఓకే సార్. ఓకే. ప్లీజ్ సార్. ఏంటమ్మా? నేను ఒక ఫోన్ చేసుకోవాలి. నో ఫోన్ చాలా బిజీ. హైయర్ అఫీషియల్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కుదరదమ్మా. సార్ ప్లీజ్ సార్, ఒకే ఒక ఫోన్. మా ఫ్యామిలీ మెంబర్కి ఒంట్లో బాగాలేదు. ఆఫీస్కి ఫోన్ చేసి లీవ్ చెప్పాలి. సరే సరే, త్వరగా చేయి. క్విక్, త్వరగా. చూడు, హాస్పిటల్కి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ప్రతి ఒక్కరిని చెక్ చేయండి. నా పర్మిషన్ లేకుండా ఏది జరగకూడదు. అర్థమైందా? ఓకే సార్. ఇంకో ముఖ్య విషయం, ఆ డెడ్ బాడీ వాళ్ళ తరపున ఎవరు వచ్చినా సరే లోపల పంపించద్దు. ఓకే? అలాగే సార్. హలో. ఎస్ సార్. అలాగే, తప్పకుండా. మేము దాని గురించి వెయిట్ చేస్తున్నాం సార్. ఓకే సార్. ఓకే. నువ్వేం చేస్తావంటే నువ్వు వెళ్ళి, ఏమ్మా అర్జెంట్ ఫోన్ కాల్స్ వస్తాయి. ప్లీజ్ 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 డోంట్ డిస్టర్బ్ మీ. వెళ్ళమ్మా ప్లీజ్, వెళ్ళు. నేను చెప్పిందంత గుర్తుంది కదా? ఫోన్ చాలా బిజీగా ఉంది. ఆఫీస్ అడ్రస్ ఉంటే ఇవ్వండి, నేనే వెళ్ళి చెప్పొస్తాను. నీకెందుకమ్మా శ్రమ? తర్వాత నేనే వెళ్ళి చెప్తాను. పర్వాలేదండి, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. ఇదిగో అమ్మా, ఈ డబ్బులు తీసుకో. ఇక్కడికి ఆఫీసు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. పేషెంట్ చూడాలి సార్. మీ పేరు? రమణ. ఎక్కడికమ్మా? బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరిని బయటికి పంపడానికి వీలేదమ్మా. ఇక్కడ హత్య జరిగింది. ఆగండి. ఎవరు మీరు? పేషెంట్ని చూడాలండి. లోపల ఓ హత్య జరిగింది. ఎవరిని లోపల పంపరమ్మా. సార్ ప్లీజ్ సార్, ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అవుతోంది. అలాగా, మీ పేరు చెప్పండి. దేవకి, సులోచన. అశోక్ అనే పేషెంట్ చూడడానికి వచ్చామండి. సరే, వెళ్ళమ్మా. థ్యాంక్స్ అండి. అలాగే సార్. అశోక్ అనే పేషెంట్ దుర్గసముద్రం నుంచి అడ్మిట్ అయ్యారు. ఎక్కడున్నారో చెప్తారా? వార్డ్ నెంబర్ 10లో ఉన్నారు. ఎటు వెళ్ళాలి? స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తిరగండి. పద. ల్యాబ్ టెక్నీషియన్ సీను ఎలాంటి వాడు? చాలా మంచివాడండి. తన పనేదో తాను చేసుకు వెళ్తాడు. అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? నాకు తెలిసి అతనికి ఎవరు శత్రువులు లేరండి. ఓహో, అలాగా. అతను చివరిసారిగా ఎవరితో మాట్లాడాడో మీకేమైనా తెలుసా? సారీ ఇన్స్పెక్టర్, నేను ఒక పేషెంట్ ఆపరేషన్ పనిలో బిజీగా ఉన్నాను. నాకేం తెలియదు. ఐ థింక్ నేను ఆపరేషన్ చేసిన పేషెంట్ తాలూకు పేరెంట్స్కి బ్లడ్ టెస్ట్ చేశాడనుకుంటా. మీకు వాళ్ళెవరో తెలుసా? అక్కడ కూర్చున్నారే వాళ్ళే. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. డాక్టర్, అశోక్ అని ఐసీయూలో రైట్లో ఉన్నారు. వెళ్ళి చూడొచ్చండి. పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా చూసిరండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, ల్యాబ్ టెక్నీషియన్ సీను మీకు బ్లడ్ టెస్ట్ కోసం బ్లడ్ తీసుకునేటప్పుడు ఏదైనా బాధలో ఉన్నట్టు కనిపించాడా? తెలుసు సార్, మేము మా అబ్బాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉందనే కంగారులో ఉన్నాం. సిస్టర్, ఇప్పుడు అశోక్ ఎలా ఉంది? నో ప్రాబ్లం, ప్రాణాపాయం ఏం లేదు. ఎవరండి మీరు? మా అశోక్ మీకెలా తెలుసు? మీరు అశోక్ తల్లిదండ్రులు. ఓహ్, అలాగా. మేము ఎక్స్క్యూజ్ మీ మేడం, పేషెంట్ డిస్టర్బెన్స్, ప్లీజ్. పదండి. రండి. బహుశా అశోక్ మా గురించి మీకు చెప్పే ఉంటాడు. నేను అశోక్ ప్రేమించిన అమ్మాయి తల్లిని, ఈవిడ మా అమ్మగారు.